మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనకున్న నోట్లలో 1000 రూపాయల నోటు ఎప్పుడో మనకు రద్దు చేశారు. మధ్యలో 2000 రూపాయల నోటు వచ్చినప్పటికీ ఆ నోట్లని మ్యాక్సిమంగా మార్కెట్లో లేకుండా పూర్తిగా వెనక్కి వెళ్ళిన ఛాయలు కనబడుతున్నాయి. ఇప్పుడు మార్కెట్లో ఉన్న అతిపెద్ద నోటు ఏమిటంటే 500 రూపాయల నోటుగానే మనం లెక్కేసుకోవచ్చు. ఈ 500 రూపాయల నోట్ని చాలా మంది దొంగ నోట్లు ప్రింట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అనేక ప్రదేశాల్లో ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం, అలాంటి నోట్లను కనుక్కోవడం, వాటిని నాశనం చేయడం జరుగుతోంది. కానీ అంత సులభం కాదు. దీన్ని తయారు చేసేట్టు విదేశీ శక్తులు ఉన్నాయి. అలాగే భారతదేశంలో కూడా అనేక ముఠాలు ఈ డబ్బును తయారు చేస్తూ, నోట్లను తయారు చేస్తూ వాటిని మార్కెట్లోకి వదిలిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే అసలు 500 రూపాయల నోటు మనం ఎలా గుర్తించవచ్చు, నకిలీ నోటా ఇది ఒరిజినల్ నోటా అని ఎలా తెలుసుకోవచ్చు అనేదానికి కొన్ని ప్రత్యేకమైన ప్రామాణికాల్ని ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిలో కొన్నిటి మనం ఆలోచిద్దాం. వాటిలో ముఖ్యంగా 500 రూపాయల నోటు ఆర్బీఐ ప్రకారం ముఖ్య లక్షణాలు ఏమిటి ఉంటాయి. ఒకటి, మహాత్మా గాంధీ చిత్రపటం. నోటు మధ్యలో మహాత్మా గాంధీ చిత్రపటం ఉంటుంది. అది మనం జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవాల్సిన అవసరం ఉంది. భద్రతా థ్రెడ్, అత్యంత ముఖ్యమైన భద్రతా లక్షణాలు ఒకటి ఏంటంటే నోటు గుండా నిలువుగా నడిచే రంగు మారే భద్రతా దారం ఒకటి ఉంటుంది. ఒక థ్రెడ్ వస్తుంది. థ్రెడ్ని మనం ఒకవేళ నోట్ను వంచినప్పుడైతే ఈ దారం యొక్క రంగు ఆకుపచ్చ నుండి నీల రంగులోకి మారుతుంది. మామూలుగా చూస్తే ఆకుపచ్చ రంగు ఉంటుంది, కానీ నోటును వంచినప్పుడు అది నీల రంగులోకి మారుతూ ఉంటుంది. ఇది మనకు ముఖ్యంగా కనిపెట్టాల్సిన విషయం. రెండోది, వాటర్ మార్క్ ఉంటుంది. 500 సంఖ్య మరియు మహాత్మా గాంధీ చిత్రంతో కూడిన ఎలక్ట్రో టైప్ వాటర్ మార్క్ ఉంటుంది. ఇది నోటును కాంతికి ఎదురుగా పెట్టి మీరు చూసినట్టయితే, అంటే సూర్యుడికి దగ్గరగా కాంతి కనబడేటట్టుగా దాని మీద స్పష్టంగా మనం నోటు చూసినట్టయితే ఆ నోటు మీద వాటర్ మార్క్ తోటి, అంటే అప్పుడే కనబడుతుంది, మీకు మామూలుగా కనబడదు. మీకు సూర్యుడికి దగ్గరగా కాంతికి దగ్గరగా పెట్టి చూసినప్పుడు మీకు దాంట్లో మహాత్మా గాంధీ చిత్రపటం కనబడుతుంది. దాంతోపాటుగా 500 రూపాయలు అనేటువంటిది మీకు 500 అంకె కనబడుతుంది. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. దేవనాగరి సంఖ్యలు, నోటు యొక్క ఎడమవైపున దేవనాగరి లిపిలో 500 రూపాయలని రాసి ఉంటుంది. హిందీలో భారత్ అనే పదం కూడా రాయబడి ఉంటుంది. అది జాగ్రత్తగా మనం చెక్ చేసుకోవాలి. ఇక సూక్ష్మాక్షరాలతో రాయడం, మహాత్మా గాంధీ చిత్రపటానికి కొంచెం కింద నిలువు బ్యాండ్లో భారత్ ని రాసిన సూక్ష్మాక్షరాలను మనకు అనుకునే అవకాశం ఉంటుంది. పారదర్శక రిజిస్టర్, నోటు ఎడమవైపున వాటర్ మార్క్ విండో దగ్గర కాంతికి వ్యతిరేకంగా చూసినప్పుడు సరిగ్గా 500 అనే సంఖ్య ఉంటుంది. 500 రూపాయల నోట్ డిజైన్ మరియు రంగు స్పెసిఫికేషన్లు ఎట్లా ఉంటాయంటే, మూల రంగు ఏమిటి 500 నోట్లోకి అంటే రాతి బూడిద రంగులో ఉంటుంది. అది మనం బాగా జాగ్రత్తగా గమనించాలి. మూల రంగు 500 రూపాయల నోట్ అంతా రాతి బూడిద రంగులో ఉంటుంది. కొలతలు ఏమిటంటే 150 మిల్లీమీటర్ల ఇంటూ 66 మిల్లీమీటర్లు. మీరు కొలిచి చూసినట్టయితే, ఎందుకంటే రకరకాల సైజుల్లో వస్తుంటాయి 500 రూపాయల నోట్లు, కానీ ఏ సైజు కరెక్ట్ అంటే అది 150 మిల్లీమీటర్లు 56 మిల్లీమీటర్లు ఆ సంఖ్య ఉంటేనే, ఆ కొలతలు ఉంటేనే అది కరెక్ట్గా 500 రూపాయలు ఒరిజినల్ నోట్ అని మనం గమనించడానికి అవకాశం. డిజైన్, సమాచారం, నోట్ సౌందర్యం మరియు భద్రతా ప్రయోజనాల కోసం వివిధ రేఖాగణిత నమూనాలు మరియు డిజైన్లలో కలిగి ఉంటుంది. ఎర్రకోట నమూనా నోటు వెనుక భాగంలో భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేట్టుగా ఎర్రకోట బొమ్మ ఉంటుంది. మనకు తనిఖీ చేయాల్సిన ఇతర ప్రత్యేక లక్షణాలు ఏమిటంటే గవర్నర్ సంతకం మరియు ఆర్బీఐ ముద్ర. నిజమైన 500 రూపాయల నోటుపై మీరు అధికార ఆర్బీఐ చిహ్నంతో పాటుగా ప్రస్తుత ఆర్బీఐ గవర్నరు సంతకం కనుగొంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అశోక స్తంభ చిహ్నం, నోటు కుడివైపున భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభం విలక్షణంగా చిత్రించబడి ఉంటుంది. ముద్రణ సంవత్సరం, నోటు వెనుక వైపున ఏ సంవత్సరంలో ఈ నోటు ముద్రించబడింది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. భాషా ప్యానెల్, 500 నోటుపై 15 విభిన్న భారతీయ భాషల్లో వ్రాయబడిన విలువలను ప్రదర్శించే భాషా ప్యానెల్ ఉంటుంది. 15 భాషల్లో 500 నోటుని 500 అని తెలుగులో రాసినట్టుగానే, 500 రూపీస్ అని ఇంగ్లీష్లో రాసినట్టుగానే, 500 రూపాయలు హిందీలో రాసినట్టుగానే టోటల్గా 15 భాషల్లో ఈ నోటు గురించి వివరంగా తెలియజేసి ఉంటుంది. స్వచ్ఛ భారత్ లోగో, మరో ముఖ్య లక్ష్యం ఏంటంటే భారత ప్రభుత్వం పరిశుభ్రత లక్ష్యాన్ని ప్రతిబింబించే నినాదంతో కూడిన స్వచ్ఛ భారత్ లోగో కూడా ఉంటుంది. నెంబర్ ప్యానెల్, నోటుపై 2 నెంబర్ ప్యానెల్ ఉంటాయి. ఒకటి పైన ఎడమవైపున మరియు మరొకటి కింద కుడివైపున. ఈ ప్యానెల్లోని సంఖ్య నిజమైన నోట్లో ఎడమ నుండి కుడికి పెరుగుతూ ఉంటుంది. ఇది మనం గమనించాలి. నకిలీ 500 నోట్లను ఎలా తనిఖీ చేయాలన్నప్పుడు ముఖ్యంగా
కాంతికి వ్యతిరేకంగా పట్టుకొని వాటర్ మార్కులు పారదర్శకత రిజిస్టర్ సంఖ్య 500 నోటు ఉందో లేదో వెతికి చూసుకోవాలి. తర్వాత భూతద్దం ఉపయోగించి గాంధీ చిత్రపటం కింద ఉన్న ఆర్బీఐ మరియు ఇండియా అనే సూక్ష్మాక్షరాలను చదవాలి. తర్వాత అలైన్మెంట్ను కదిలికి చేయండి. నోటు యొక్క ముందు మరియు వెనుక వైపుల కాంతికి వ్యతిరేకంగా పట్టుకున్నప్పుడు ముఖ్యంగా సీతుల్లో రిజిస్టర్ ప్రాంతం సరిగ్గా సమలేఖనం చేయబడిందా లేదా తెలుస్తుంది. ఒకవేళ నకిలీ నోటు మీకు కనిపిస్తే మీరు ఏం చేయాలి? నకిలీ నోటు కనిపిస్తే మీరు దాన్ని ఉపయోగించకూడదు. దాన్ని మీరు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులో అయినా ఇచ్చేయచ్చు, లేకపోతే మీరు పోలీస్ స్టేషన్లో అయినా సరే దాన్ని అప్పచెప్పేసి, లేదా ఆర్బీఐ ఎక్కడైనా ఆఫీస్ దగ్గరగా ఉంటే అక్కడనే ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అది ఎక్కడ దొరికిందో ఎలా దొరికిందో దానివల్ల ఏమన్నా అక్కడ ఇంకా ఎక్కువ తెలుసుకునే అవకాశం ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీకు ఏ రకమైన హాని ఉండదు. అప్పుడప్పుడు ఇలాంటివి పట్టించినందుకు కొన్ని బహుమతులు కూడా దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నకిలీ నోటు దొరికినైతే దాన్ని మీరు బ్యాంకులో కానీ, లేక పోలీస్ స్టేషన్లో కానీ, లేక ఆర్బీఐ కేంద్రంలో కానీ ఇచ్చేసి నమోదు చేయించినట్టయితే ఇది భవిష్యత్తులో ఇంకా అలాంటి నోట్లు రాకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. ఏది ఏమైనప్పటికీ 500 రూపాయల నోటుకి ఎక్కువగా నకిలీలు వచ్చే అవకాశం ప్రమాదం ఉందనే విషయం గవర్నమెంట్ అర్థం చేసుకునే ఆర్బీఐ ప్రత్యేకంగా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయాల్సిందిగా కోరుతుంది. ఇది ఎంత ఎక్కువగా ప్రచురణ చెందితే అంతగా నకిలీ నోట్లు బయటికి రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయనేది అందరి ఆలోచన.